హలో అండి. వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. అది సేమియా ఉప్మా. ఈ విధంగా చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇష్టపడతారండి. వీడియో అంతటిని స్కిప్ చేయకుండా చూస్తే ఇది ఎలా చేసుకోవాలో ఈజీగా తెలుసుకోవచ్చండి. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, సేమియా, టమోటా. ఇప్పుడు ప్రాసెస్ అండి. ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అది వేడైన తర్వాత జీడిపప్పులు వేయించుకోవాలి. ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఎర్రగా అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో తరిగిన క్యారెట్ వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు పోపు దినుసులు, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ ఇంకా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేయించుకోవాలి. ఇది బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి టమోటా ఉంది కదా, దాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు టమోటా చక్కగా వేగిపోయిందండి. ఇందులో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ఇంకా మూత పెట్టుకోవాలి. ఎసరు బాగా మరిగే లోపల సేమియాని ఒక పక్కన వేయించుకోవాలి. స్టవ్ పెట్టి సేమియా వేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేస్తే ఒకేసారికి అది మాడిపోతుంది. చూసారా, ఇందులో సేమియా అనేది చక్కగా ఎర్రగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఇంకోవైపు ఎసరు పెట్టాం కదా, అది కాలిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారా, ఇందులో ఎసరు అనేది చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్నటువంటి సేమియా వేయాలి. ఇలా లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని సేమియాని ఇందులో వేసుకోవాలి. సేమియా అంతా వేసాక ఒకసారి ఇలా చక్కగా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఉడికించుకోవాలి.
ఆ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు మనం దీన్ని ఉడికించుకోవాల్సి ఉంటుంది. చూసారా, సేమియా ఉప్మా చక్కగా రెడీ అవుతుందండి. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి దించేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని నేను వేయించిన జీడిపప్పుతో ఇలా డెకరేట్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇంకా షేర్ చేయండి.